అధికారం ప్రజలు ఇవ్వకపోయినా ఆదరణ మాత్రం సంపూర్ణంగా ప్రజలు ఇస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పార్టీ అధ్యక్షుడుగాను, ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా అందరూ కూడా ఆత్మీయతతో ఎవరు ఆఫ్ చేయగలరు, ఎవరు చూసినా మనం అంతా కూడా బహుశా నేను గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగించవచ్చు. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఏంటి ఈ రకంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఇంత ఆదరణ ఉంది అంటే ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేసింది అందరూ ఓన్ చేస్తున్నారు. అందుకే ఆయన అధికారంతో సంబంధం లేకుండా అందరూ వేలాది మంది వచ్చి వెళ్తున్నారు. మనం వరదలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూసాం పిఠాపురంలో కూడా ఆయన కనీసం మినిమం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి. హెలీప్యాడ్ దగ్గర హెలీప్యాడ్ ముంచేసే రకంగా వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాస్తాడు నిన్న జరిగింది. ఈ మధ్యలో కూడా చాలా చోట్లకి ఆయన వెళ్ళడం జరిగింది. నిన్న చూసాం అసలు ఆ ఏరియా ఎట్లాంటిది, ఆయన వెళ్ళిన పరిస్థితి ఎట్లాంటిది. జగన్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కొంతమంది మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే అని. రాజకీయాల్లో ఒక విలువని తగ్గించడం, గౌరవాన్ని తగ్గించడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన బాధ్యత, సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.